ముగ్గురు ఇలా కూర్చుంటే అసలు ఎవరి సైడ్ చూడాలి, ఎవరికి హాయ్ చెప్పాలి, ఏం అర్థం కావట్లేదు నాకు. మీరు ఫస్ట్ ఎవరికి చెప్తారని మేము వెయిట్ చేస్తాం. అవునా? ఆబ్వియస్లీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ అమ్మాయి పైకే వెళ్ళిపోతాయి కళ్ళు. హలో, అపోజిట్ లో ఎవరున్నా కూడా. హాయ్ అండి విస్మయ గారు. బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. ఇప్పుడు మీకు హాయ్ అండి. మీరు ఫీల్ అవుతున్నారు ఫస్ట్ నాకు చెప్పకుండా అడిగింది నేను, నాకు చెప్పకుండా విస్మయాకి చెప్తున్నారని కదా? అస్సలు ఏం లేదంటారా? ఆల్వేస్ గర్ల్స్ ఫస్ట్. సూపర్ అండి. హాయ్ అనురూప్ గారు. ముందుగా సినిమా టైటిల్ నమో, ఏంటండి అసలు ఎందుకు తీసుకున్నారు? నమో అనగానే మనకు డివోషనల్ కాన్సెప్ట్, డివోషనల్ ఎక్కడ కనిపించట్లేదు మూవీలోనే చెప్పొచ్చు ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకు తీసుకున్నారు నమో అనే టైటిల్? అంటే ఫస్ట్ ఇప్పుడు ఒకటి బిలీవ్ చేస్తాండి, ఏదైనా క్యాచీగా ఉండాలి, మనకి క్యాచీగా ఉండాలి, ఫేమస్ అయి ఉండాలి. మనకి ఇండియాలో మోస్ట్ ఫేమస్ థింగ్స్ నమోతో ఏమున్నాయండి? మన నరేంద్ర మోడీ నమో, నమో వెంకటేశాయ నమో. ఇప్పుడు అంత ఫేమస్ పేర్లు పెట్టుకుంటే చాలా ఫేమస్ అవుతాం అన్న థాట్తో ఫస్ట్ ఆ పేరు పెట్టాం. ప్లస్ సినిమాలో కూడా ఒక కనెక్షన్ ఉంది నమో అనే వర్డ్స్కి. నా పేరు నగేష్, తన పేరు మోహన్, సో ఈ క్యారెక్టర్ నేమ్స్ కి మ్యాచ్ అవుతా నమో అని పెట్టాం. బట్ ఇట్ ఈస్ మోర్ క్యాచీ. అదర్వైజ్ చాలా సినిమాలు బాగున్నా టైటిల్ బాగోవు కాబట్టి వెళ్ళరు. ఫస్ట్ టైటిల్ బాగుంది అంతే. మెయిన్ చూడగానే టైటిల్ నచ్చితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఏంటి అసలు చూడాలనే ఆలోచన వస్తుంది. నేను అడగాలనుకున్న క్వశ్చన్ కూడా మీరే ఆన్సర్ చేసేసారు ముందే. మోడీ గారి ప్రభావం ఏమైనా ఉందా మూవీ పైన? యాక్చువల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ ఉంది. అయ్యో ఎందుకండి? అయితే ఉంది మోడీ గారి ప్రభావం అనుకోవచ్చు. ఎంతవరకు ఉందండి? మేమండి చేసిన ప్రతి పేమెంట్లు వైట్లో చేసాం, డిజిటల్గా చేసాం, దానికి జిఎస్టీలు కట్టాం, అవన్నీ మోడీ గారి ప్రభావం అండి. ఓకే, నేను అడిగింది టైటిల్ కదండి. అంటే ఐ థింక్ ఫేమస్ కదండి, సో నేమ్కి ఐ థింక్ అలాంటి రీచ్ పెడితే బాగుంటుంది, ఆ పేరు పెడితే రీచ్ బాగుంటుందని. ఓకే, నేమ్స్ విషయానికి వస్తే కూడా అంటే రియల్ నేమ్స్, మూవీ నేమ్స్ కాకుండా హీరోయిన్ గారిది మీది కొంచెం దగ్గరగా ఉంది. ఎలా అండి అలా అనుకోకుండా? విశ్వంతనా విస్మయ ఏమోండి ఇంకా మార్చేసుకున్నా అండి, ముందు నుంచి ఆ పేరు కాదా అయితే? ఓకే, నిజంగా ట్రైలర్ చూసామండి, చాలా చాలా బాగుంది. ఇంకా అంటే ఆ కొంచెం చూస్తేనే, ట్రైలర్లో చూస్తేనే ఇంత బాగుంది అసలు మూవీ అంతా అంటే పొట్ట చెక్కలైపోద్దేమో చూసి చూసి అనిపించింది. అనురూప్ గారు విషయానికి వస్తే మిమ్మల్ని ఎక్కువ సతాయిస్తున్నట్టుగా అనిపించిందండి నిజంగా. అంతే అంటారా? ఇంటర్వ్యూ బట్ ఐ థింక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి, 100% కామెడీ. అండ్ అనురూప్ అండ్ నాది కాంబినేషన్ అదిరిపోయింది మొత్తం సినిమాలో. కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. కెమిస్ట్రీ చూడాలి అసలు. ఎక్కువగా ట్రైలర్ లో అంటే హీరోయిన్ ని తక్కువగా చూపించినట్టు, మీ ఇద్దరిదే ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. మూవీ అంతా అలానే ఉండబోతుందా? అలా తక్కువ అని ఏం లేదండి, బట్ ఎవరి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉన్నాయి, హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అది. బట్ జస్ట్ దట్ సినిమా మొత్తం జర్నీ మా ఇద్దరిదే ఉంటుంది. సో నాతో పాటు సావాసం చేసింది అనురూప్, అని తట్టుకున్నది నేను. దట్ ఈస్ ద హోల్ మూవీ అబౌట్. ఓకే, ఏంటండి మరి అంత సతాయించేసారా? అంటే క్యారెక్టర్ అలాంటిది అలా ఏం లేదు కానీ ఇంకా కొంచెం కట్టనా కూడా అలానే ఆ మోడ్ లోనే ఉండే, మరి అలానే కంటిన్యూ అయిపోయింది. ఓకే, మీరు అంటే మూవీకి ముందు నుంచే తెలుసా లేదంటే? మూవీ ముందు ఏం తెలియదు, ఆ రోజు ఫస్ట్ లొకేషన్ లోనే కలిసాం కానీ చాలా ఫాస్ట్ కనెక్ట్ అయిపోయాం. ఓకే ఓకే, ముందు ఆయన కనెక్ట్ అయ్యారు, తర్వాత నేను అవ్వాలి. సూపర్ సూపర్. అంటే మూవీ షూట్ అంతా ఫారెస్ట్ లోనే జరిగిందా అండి? మొత్తం అంతా ఒక 30 days ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది. సీలేరు అని, వైజాగ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ బేసికల్లీ. ఒక చాలా చిన్న ఏజెన్సీ అండి, బట్ ఐ టెల్ యూ అది నా లైఫ్లో వెళ్ళిన ట్రిప్పులు కానీ ఇట్లు కానీ అన్నిటితో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అదిరిపోద్దండి, మీరు అందరూ అక్కడికి వెళ్తే ఇట్ విల్ బి అ గెట్ అవే. అసలు ఫోన్లు ఉండవు, ఏముండవు. సో ఎవడన్నా ఎలాంటి వాడు తప్ప ఇంకెవడు మనం తీసుకెళ్ళరు. ఇంకా అందుకే ఆయనకు నాతో తప్ప ఎవరితో సిగ్నల్స్ ఉండవు అక్కడ, సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, నథింగ్. సో ఏదైనా సాయంత్రం అయ్యేసరికి ఒక సెంటర్కి వస్తే ఊరు సెంటర్కి అక్కడ ఉంటాయి, ఒక చిన్న వైఫై ఉంటుంది, ఒక చిన్న లాడ్జ్ ఏదైనా ఉంటాయి అక్కడ. బట్ అది మనుషులు ఆర్ బ్యూటిఫుల్ పీపుల్, ఫుడ్ అదిరిపోద్ది,
వ్యూస్ అదిరిపోతాయి, ఇంకా దాని మించి ఇంకేం అవసరం లేదు. అందరికి కూడా నేచర్ కి మించింది ఇంకో అనుభూతి నేచర్ అనేది థెరపీ. మాకి 35 days ఆఫ్ ఫిల్మ్ 38 days ఆఫ్ ఫిల్మ్ మొత్తం నేచర్ థెరపీ. బ్యూటిఫుల్. మన లైఫ్ స్పాన్ కూడా పెరిగి ఉంటుంది కొంచెం కదా. నేచర్ కి దగ్గరలో ఉంటే ఆబ్వియస్లీ ఇంకొక 5 ఏళ్ళు ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్. ఇంకొక 5-6 years పెరిగిపోయింది అనుకోవాలి అయితే. అదే. ఓకే, యాక్చువల్గా ఇంతకుముందు డిస్కస్ చేశాను నేను విస్మయ గారితో. అన్నారు అక్కడ పీపుల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి. అంటే ఎలా అండి, ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? మామూలుగా అంటే మనం మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనగానే వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా కొంచెం అది వేరుంటుంది వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం. అసలు ఏమీ తెలియని, అంటే ఎక్కువగా మనకు అడవి ప్రాంతంలో ఉన్న ఏరియాస్ అంటే చాలా తక్కువ అవగాహన. మరీ ట్రైబల్స్ ఏం కదా అక్కడ ఏపీజెన్కో ఉంది, అక్కడ స్ట్రక్చరల్ ఇంజనీర్లు అందరూ ఉన్నారు. మరీ ట్రైబల్ ఏం కాదు. మరి ఎక్కడో ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతే వస్తారు కానీ అంతా మామూలే. అంతే అది. ఓకే ఓకే, కానీ మేము అనుకునేది ఏంటంటే అట్లాంటి ట్రైబల్స్ అసలు జనానికి దూరంగా ఉండే పర్సన్స్ సినిమాలో ట్రైబల్స్ ఉన్నారు, అలాంటి సినిమాలో ఉన్నారు. ఓకే ఓకే, ఎలా అనిపించిందండి మీకు ఫీలింగ్, వాళ్ళ రిసీవింగ్ అదంతా ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? సో ఎక్కడైనా న్యూ ప్లేస్ అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు మనకి ఆ భయం కానీ అలా ఉంటుంది కదా, బట్ అక్కడ వాళ్ళు చాలా రిసీవింగ్, లైక్ వెల్కమింగ్ పీపుల్. అండ్ వాళ్ళకి ఏంటి మూవీ పీపుల్ అని పక్కన పెడితే లైక్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్. యూనో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే, ఏమైనా కావాలన్నా, ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, కూర్చోవడానికన్నా, లైక్ ఫుడ్ దగ్గర కానీ. నాకు యాక్చువల్లీ అలర్జీ వచ్చిందనమాట. సో అక్కడ ఉన్న లేడీస్ వాళ్ళు వచ్చి టిప్స్ చెప్పడము ఇలా ఇది అనేసి. సో దే టేక్ కేర్ ఆఫ్ అస్ సో వెల్. ఓకే ఓకే, మామూలుగా ఫారెస్ట్ అనగానే చాలా వరకు యానిమల్స్ రకరకాలుగా ఉంటాయి. మీకు అట్లా అంటే అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా? యానిమల్స్తో అవ్వలేదు, బట్ ఒకరోజు మార్నింగ్ నాకు సడన్గా అలర్జీ స్టార్ట్ అయిందనమాట. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లైక్ 15 minutes. అందరూ బాగా చెప్తారండి అది, ఆయన చెప్పాలి. మీరు చెప్పండి అయితే. చెప్పు ప్లీజ్, కొంచెం మంచిగా, కొంచెం మంచిగా. లేదు పాపం అంతే, మనం ఇట్లా చెట్లలో పుట్లలో వెళ్తుండాలి కదా షూట్ కాబట్టి వెళ్ళింది. పాపం అంతా రెడీ వచ్చింది, నీట్ గా అంతా బాగుండింది. కొంచెం ఇక్కడ వేరే దగ్గర పెట్టారు కెమెరా, సరే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళింది. అంత చైర్ ఏదో పట్టుకుని వెళ్తుంది ఈమెనే, ఆ చైర్ కూడా పట్టుకుని ఈమెన్ అంత అన్ని పనులు మేమే చేసుకున్నాం దీంట్లో. సో అలా చైర్ కూడా పట్టుకుని సార్ సడన్ ఏదో ఇన్సెక్ట్ లీఫ్ ఏదో పడింది మొత్తం. ఇంకా మొత్తం ఇట్లా ఎలా వీళ్ళకి చెప్పాలి, ఐలో విక్రమ్ లాగా అయిపోయింది కొంచెం. ఓకే, తర్వాత అక్కడ ఒకటి హాస్పిటల్స్ కూడా లేవు, అక్కడ ఒక చిన్న క్లినిక్, అది వెటనరీ కూడా కాదా, సరే నార్మల్. ఓకే, దానికి అక్కడికి వెళ్ళి ఇంకేదో వాళ్ళు ఇంజెక్షన్స్ ఏదో ఇచ్చారు. అప్పుడు ఇంకా ఒక 2-1 hour సెట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అయినా కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సాయంత్రం మళ్ళీ షూట్కి వచ్చేసినారు. నైట్ షూట్ ఉండింది అనమాట, వచ్చేసింది మళ్ళీ. పాపం తను బాగా చెప్తాడని తను చెప్పనీయకుండా చేస్తున్నారు మీరు. వెటర్నరీ మిమ్మల్ని అనురూప్ గారు ఆడుకున్నారు అని అన్నారు కానీ నాకు ఇక్కడ మీరే తను ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఈ రోజు ఏదో కొంచెం అలా ఉంటుంది, వైబ్ లో ఉన్నా. మీకు కలిసి వచ్చిందంటారా ఇవాళ? ఈరోజు దేవుడి గారి నుంచి నమో.